హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 20th జనవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా యూపీఎస్సీ గ్రూప్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. వీళ్ళు వచ్చేసి ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్తో 3 monthsకి సంబంధించి ఎవరైనా 24 months సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతున్నారండి. ఇది ఆఫర్ వచ్చేసి 18th 19th జనవరి 2022 వరకు కూడా అవైలబుల్లో ఉండబోతుంది. వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. లక్ష్యం అనే పేరుతో కొన్ని క్యాంపరన్స్ బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారండి గ్రూప్ 1 గ్రూప్ 2కి. అందులో మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ సొసైటీ అండ్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ రీజనింగ్ మీద వీళ్ళు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి మనకి 16th జనవరి ఉండబోతుంది. ఇది మాక్ టెస్ట్ ఆల్రెడీ 16th జనవరి ఒకటి అయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా కండక్ట్ చేస్తారండి. ఇది 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు కూడా ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా వీళ్ళైతే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇంత సిలబస్ వచ్చేసి గ్రూప్ 2 సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి 23rd జనవరి ఉండబోతుంది నెక్స్ట్ టెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. సేమ్ అండి, 150 నిమిషాలు 150 ప్రశ్నలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి 2 PMకి ఉంటుంది ఆఫ్టర్నూన్. తర్వాత వచ్చేసి వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించి జనవరి మంత్ ఆల్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా 3 ఎడ్యుకేటర్ల ద్వారా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా స్పెషల్ క్లాసెస్ వచ్చేసి ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. జనవరి 17th స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక ప్రత్యేక సెషన్ కూడా క్రియేట్ చేస్తున్నారండి. ఇది ఎండోమెంట్ సిలబస్ని మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఈ ఆస్క్ మీ ఎనీథింగ్ దగ్గర తెలుసుకోవచ్చు. ఇది 18th జనవరి 8 PMకి ఉండబోతుంది రాంబాబు దబ్బిసారితో. అండ్ మీరు ఇక్కడ ఫ్రీకి అండ్ ప్లస్కి సబ్స్క్రిప్షన్ తేడా చూసుకుంటే అండ్ ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్నీ కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారండి. అదేవిధంగా మనకి ఇక్కడ నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ని కవర్ చేస్తారు. అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా వచ్చేసి 1700 రూపాయలండి. కానీ నేను డిస్క్రిప్షన్లో ఒక కోడ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ కోడ్ వచ్చేసి EDU Tech 10 అండి. ఆ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునే ముందు మీకు 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ వస్తుంది. ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ కూడా మీకు కోడ్ డిస్ప్లే అవుతుంది, చూడొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశపు మొట్టమొదటి AVGC సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే కర్ణాటక అండి. అయితే AVGC అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి కదా. AVGC అనేది మన ఇండియాలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్పై పనిచేసే ఒక ప్రత్యేకమైన సెంటర్ అనమాట. అంటే దాని అభివృద్ధికి పనిచేసే ఒక సెంటర్. దీనిని మన ఇండియాలో ఫస్ట్ సెంటర్ని కర్ణాటక గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. యాక్చువల్గా కర్ణాటక గవర్నమెంట్ AVGC పాలసీని 2012లోనే తీసుకొచ్చింది. అంటే ఈ పాలసీ ఉద్దేశం ఏంటి అంటే యానిమేషన్ రంగాన్ని, విజువల్ ఎఫెక్ట్స్ రంగాన్ని, గేమింగ్ రంగాన్ని, కామిక్స్ రంగాన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో. అండ్ ఇలాంటి ఒక పర్టికులర్ పాలసీని తీసుకొచ్చిన ఫస్ట్ స్టేట్గా కూడా కర్ణాటక నిలవడంతో పాటు అండ్ మన ఇండియాలోనే అండ్ ఆసియాలోనే ఫస్ట్ ఇలాంటి దీన్ని అభివృద్ధి చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించిన ఫస్ట్ స్టేట్ కూడా అదే. అండ్ ఆసియాలోనే అతిపెద్దగా భావించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఈ కర్ణాటక స్టేట్ గవర్నమెంటే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ రాష్ట్రంలో మొత్తం 300కు పైగా యానిమేషన్ అండ్ VFX గేమింగ్ స్టూడియోలు ఉండడం జరిగింది. ఇందులో 15,000 మంది నిపుణులు పనిచేస్తున్నారు. అండ్ ఇది ఇన్నోవేట్ కర్ణాటక యొక్క చొరవలో భాగంగా దీన్ని ప్రారంభించినట్లుగా చెప్తున్నారు. తర్వాత సెకండ్ వన్ అండి. పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు కోసం భారతదేశం శ్రీలంకకు ఎన్ని మిలియన్ల డాలర్లు LOCని ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 500 మిలియన్ డాలర్స్ అండి. 500 మిలియన్ డాలర్స్ని క్రెడిట్ లైన్, LOC అంటే క్రెడిట్ లైన్. సో దీన్ని మంజూరు చేసింది. యాక్చువల్గా 900 మిలియన్ల డాలర్లు ప్రకటించింది ఇండియా శ్రీలంకని ఆ సంక్షోభం నుండి బయటికి తీసుకురావడం కోసం. అందులో మొదటిగా 500 మిలియన్ల డాలర్ల ఈ LOCని పర్టికులర్గా పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడం కోసం ప్రొవైడ్ చేసింది. కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి అయిన
జయశంకర్ గారు, శ్రీలంక విదేశాంగ మంత్రి ప్రొఫెసర్ గామిని లక్ష్మణ్ పిరిస్ వాళ్ళిద్దరి మధ్య దీనికి సంబంధించి సైన్ అయితే చేస్తూ $500 మిలియన్ల శ్రీలంక గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్. తర్వాత థర్డ్ వన్ అండి, ఈ యూనివర్సల్ ఎక్స్పెక్టెన్స్ స్టీరింగ్ గ్రూప్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే విజయ్ శేఖర్ శర్మ. విజయ్ శేఖర్ శర్మ అనగానే మీకు ఫస్ట్గా గుర్తురావాల్సింది పేటిఎం CEO అయిన యూనివర్సల్ ఎక్స్పెక్టెన్స్ స్టీరింగ్ గ్రూప్ తన UA అంబాసిడర్గా పేటిఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ నియమించుకుంది. యూనివర్సల్ ఎక్స్పెక్టెన్స్ స్టీరింగ్ గ్రూప్ అనేది ప్రస్తుతం ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగించిన భాషల స్క్రిప్ట్ల కోసం ప్రమాణాలను అభివృద్ధి చేయడం అండ్ సిఫార్సు చేయడంపై పనిచేసే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అండ్ పేటిఎం CEO విజయ్ శేఖర్ శర్మ, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్ అండి, సిటిజన్ సర్వీసెస్ డెలివరీని వేగవంతం చేయడానికి డిజిటల్ గవర్నమెంట్ మిషన్ని ఎవరు ప్రారంభించారు? శ్రీ అశ్విని వైష్ణవ్. ఓకే, చూడండి, ఈ గవర్నెన్స్ అంటే ఆన్లైన్ ద్వారా గవర్నమెంట్ని ప్రజల్లోకి చేరవేయడమే దీని ఉద్దేశం. దీంట్లో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహాయంతో పౌరులకు అందించే సేవలను ఇంకా వేగవంతం చేయాలనే ఉద్దేశంతో డిజిటల్ గవర్నమెంట్ మిషన్ని అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించారు ఆయన. అండ్ అశ్విని వైష్ణవ్ వచ్చేసి ప్రజెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రైల్వే మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన నియోజకవర్గం ఒడిశా నుండి ఆయన మంత్రిగా అంటే పార్లమెంట్ మెంబర్గా పోటీ చేశారు. తర్వాత ఫిఫ్త్ వన్, ఎయిర్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? నూతన అంటే కొత్త. ఆన్సర్ చూసుకున్నట్టయితే విక్రమ్ దేవ్ దత్. ఏజీఎంయూటీ అంటే అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం మరియు కేంద్రపాలిత ప్రాంతాల కేడర్కి సంబంధించి IPS, IAS ఆఫీసర్లు నియమించి అది ఒక ప్రత్యేకమైన విభాగం అనమాట. అంటే UPSC ఉంది కదా, UPSCలోనే ఈ ఏజీఎంయూటీ కూడా ఒక ప్రత్యేకమైన విభాగం కింద అక్కడ IPS ఆఫీసర్లని అండ్ IAS ఆఫీసర్లు నియమిస్తూ ఉంటారు పర్టికులర్గా ఆ ప్రాంతాలను పాలించడం కోసం. అయితే ఆ కేడర్కి చెందిన 1993 బ్యాచ్ IAS ఆఫీసర్ విక్రమ్ దేవ్ దత్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లుగా దేనికండి? సో ఎయిర్ ఇండియాకి ఆయన్ని MDగా అండ్ చైర్మన్గా నియమిస్తూ కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఎయిర్ ఇండియా అతను పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీ హోదా అండ్ వేతనంతో నియమించబడ్డాడు. తర్వాత సిక్స్త్ వన్ అండి, డెనిస్ అలిపోవ్ను భారతదేశంలో తన రాయబారిగా ఏ దేశం నియమించింది లేదా నియమించుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే రష్యా అండి. డెనిస్ అలిపోవ్ రష్యా తరపున భారతదేశానికి దౌత్యవేత్తగా అంటే రాయబారిగా నియమితులైనట్లుగా రష్యా రాయబారి కార్యాలయం అనౌన్స్ చేసిందండి. అండ్ ఆయన నికోలాయ్ కుదిషేవ్ స్థానంలో, అంటే ఇప్పటివరకు భారతదేశంలో రష్యా రాయబారిగా నికోలాయ్ కుదిషేవ్ ఉన్నారు, అతని ప్లేస్లో ఈయన నియమితులు కావడం జరిగింది. రాయబారి అలిపోవ్ డెనిస్ రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ 2వ ఆసియా విభాగానికి డిప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేశారు. డెనిస్ అలిపోవ్ ఢిల్లీలో రష్యా రాయబారి కార్యాలయానికి ఫస్ట్ డిప్యూటీ చీఫ్గా కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత సెవెంత్ వన్, భారత తదుపరి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి మనోజ్ పాండే. ఓకే, ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ అండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను తదుపరి అంటే కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమించే ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందండి. అతను జనవరి 31, 2022 పదవి విరమణ చేయబోతున్న లెఫ్టినెంట్ జనరల్ సిపి మొహంతి ప్లేస్లో ఈ మనోజ్ పాండే గారు నియమితులవుతారండి. అయితే మనోజ్ పాండే గారు డిసెంబర్ 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ ది బాంబే సాపర్స్లో నియమించబడ్డాడు. వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ డిప్యూటీ హెడ్ అండ్ ఇండియన్ ఆర్మీలో 2వ అత్యున్నత స్థాయి అధికారి హోదా ఇది. అండ్ VCOS ఢిల్లీలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ హోదాను కూడా కలిగి ఉంటారు. ఓకే, తర్వాత 8 అండి, ఇటీవల బాంబే ఇండస్ట్రీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అంటే బాంబే పరిధిలో ఉండే ఇండస్ట్రీస్ అన్నింటికీ కూడా ఒక అసోసియేషన్ ఉంది, చాలా పెద్ద అసోసియేషన్ మన ఇండియాలో. ఈ అసోసియేషన్కు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే నివిల్ సంఘ్వి. ఓకే, చూడండి, బాంబే ఇండస్ట్రీస్ అసోసియేషన్, దీన్ని BIA అంటారు. ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి అండ్ ప్రతిష్టాత్మక వ్యాపార సంఘాలలో ఒకటి. అండ్ బాంబే ఇండస్ట్రీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నివిల్ సంఘ్వి నియమితులు కావడం జరిగిందండి. ఇంతకుముందు ఆ స్థానంలో శ్రీ సంజయ్ షా ఉండేవారు. బాంబే ఇండస్ట్రీస్ అసోసియేషన్ అనేది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అండ్ నిపుణుల ఫోరం. ఇది MSMEలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 1000 కంటే ఎక్కువ మంది సభ్యులు కలిగి ఉన్న ఒక సంఘం. భారీ స్థాయి అండ్ తక్కువ సాంకేతికత నుండి హైటెక్ పరిశ్రమల వరకు కూడా
ఏదైతే బాంబే ఇండస్ట్రీస్ అసోసియేషన్ అనేది పరిశ్రమలో మరియు దాని శాఖల యొక్క సింపుల్గా చెప్తాను చూడండి, ఏ నుండి జడ్ వరకు ఉండే కంపెనీలు ఏవైతే ఉంటాయో బాంబేలో అంటే ముంబైలో వాటన్నింటికి సంబంధించి ఇది ఒక సంఘం కింద పనిచేస్తూ ఉంటుంది. తర్వాత 9 అండి, పెట్టుబడిదారుల విద్య కోసం సాతి మొబైల్ యాప్ను ఎవరు ప్రారంభించారు? సెబీ అండి, SEBI. సెబీని యాక్చువల్గా ఫుల్ ఫామ్ ఏంటి అంటే మార్కెట్స్ రెగ్యులారిటీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని సెబీ అంటారు షార్ట్కట్లో, బట్ ఫుల్ ఫామ్ మాత్రం ఇదే. ఇందులో పెట్టుబడిదారులు ఉంటారు కదా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం, అంటే యాక్చువల్గా వేరే వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు కదా, అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం సాతి అనే మొబైల్ యాప్ని ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా సెక్యూరిటీలు అంటే మార్కెటింగ్ సంబంధించి పెట్టుబడిదారులకు అవగాహన కల్పిస్తుందన్నమాట. ఈ యాప్ KYC ప్రక్రియ ఎలా చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, సెటిల్మెంట్లు ఎలా ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటుంది, ఇలాంటి మార్కెటింగ్ సంబంధించిన వాటి మీద ఇది ఆ కస్టమర్లకి అవగాహన పెంచుతుంది. సెబీ సాతి మొబైల్ యాప్ హిందీ అండ్ ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది. అండ్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఇండియన్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్ట్రీ యాజమాన్యం కింద పనిచేసే ఒక ఇండియాలో సెక్యూరిటీ అండ్ కమోడిటీ మార్కెటింగ్ నియంత్రించే ఒక సంస్థ. తర్వాత పదండి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కి ఓర్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ఎవరు ప్రారంభించారు? ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ నరేంద్ర మోదీ అండి. ఓకే, చూడండి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కి ఓర్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ఈరోజు స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం బ్రహ్మకుమారిస్ ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కు సమర్పణంగా ఏడాది పొడవునా నిర్వహించే కార్యక్రమాలను ఆవిష్కరించబోతోంది. దీనిలో 30కి పైగా ప్రచార ఉద్యమాలు, అంతేకాకుండా 15,000కు పైగా వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఉంటాయి. అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించడం కోసం ప్రారంభించిందే ఈ ఆజాదీ కా అమృత్ స్వర్ణిమ్ భారత్ కి ఓర్ కార్యక్రమం ఉద్దేశం. అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ ఒకేసారి ప్రారంభించడమే దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో గ్రామీ పురస్కార్ విజేత శ్రీ రికీ రేజ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కు అంకితం చేసిన ఒక గీతాన్ని కూడా ఈరోజు మోదీ గారు ప్రారంభించారు, అంటే విడుదల చేశారు ఆ సాంగ్ని. తర్వాత 11 అండి, ఇటీవలే మరణించిన ప్రొఫెసర్ MK ప్రసాద్ దేనిలో ప్రసిద్ధి అంటే ఆయన ఒక పర్యావరణ శాస్త్రవేత్త, ప్రముఖ పర్యావరణవేత్త అండ్ మాజీ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ప్రొఫెసర్ MK ప్రసాద్ కోవిడ్ కారణాల వల్ల చనిపోయారండి. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ వచ్చేసి 89 ఇయర్స్. 1970లలో రాష్ట్రంలో సేవ్ సైలెంట్ ర్యాలీ ప్రచారంలో ఆయన కీ రోల్ పోషించిన వ్యక్తి. తర్వాత 12, రోబోటిక్స్ కంపెనీ అయిన యాడ్వేర్బ్లో రిలయన్స్ రిటైల్ ఎంత శాతం వాటాను కొనుగోలు చేసిందంటే 54 అండి. యాక్చువల్గా కొన్ని వెబ్సైట్స్ 55% అంటే కొన్ని వెబ్సైట్ మాత్రం 54 అంటున్నాయి, కానీ మెజారిటీ వెబ్సైట్స్ అన్నీ కూడా 54 అనే చెప్తున్నాయి. అందుకని నేను 54 అని మెన్షన్ చేశాను ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. ముఖేష్ అంబానీ నేతృత్వంలో నడుస్తున్న రిలయన్స్ రిటైల్ మన ఇండియాలో ఉండే రోబోటిక్స్ కంపెనీ అయిన యాడ్వర్బ్లో 50% వాటాను, అంటే దాని వాల్యూ వచ్చేసి $132 మిలియన్ అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 984 కోట్ల రూపాయల విలువైన షేర్స్ని కొనుగోలు చేసింది. కంపెనీ ఇప్పటికే నోయిడాలో ఒక తయారీ కర్మాగారాన్ని అంటే ఒక కంపెనీని కలిగి ఉంది. ఇది సంవత్సరానికి సుమారు 10,000 రోబోలను డెవలప్ చేస్తుంది. ఈ యాడ్వర్బ్కు సింగపూర్, నెదర్లాండ్స్, US అండ్ ఆస్ట్రేలియాలో 4 అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. ఓకే, 54% వాటా అంటే ఆల్మోస్ట్ ఆ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్టే లెక్క. తర్వాత క్వశ్చన్ అండి, ఏ దేశంలో భారత్ సహాయ సామాజిక గృహాల ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారంటే మారిషస్ అండి. మారిషస్ అనే కంట్రీ ఏదైతే ఉందో ఇది ఈస్ట్ ఆఫ్రికాలో ఒక కంట్రీ. ఈ కంట్రీలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ అండ్ మారిషస్ ప్రధాని అయిన ప్రవింద్ జుగ్నాథ్లు సంయుక్తంగా అంటే ఇద్దరు కలిసి మారిషస్లో భారతదేశ సహాయంతో ఏర్పాటైన సామాజిక గృహాల ప్రాజెక్టును ప్రారంభించారు. దాంతోపాటు సివిల్ సర్వీస్ కాలేజ్ అండ్ 8 MV సోలార్ PV ఫారం ప్రాజెక్టులని ప్రారంభించడం జరిగిందనమాట. అండ్ ఇవి రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రారంభించారు. మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ అండ్ ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం మన ఇండియన్ గవర్నమెంట్ మారిసన్కి $190 మిలియన్ల క్రెడిట్ లైన్ కూడా అంటే LOCని కూడా ప్రకటించింది. దాని ద్వారా ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా జరిగిందండి. తర్వాత 14, నాబార్డు 176 గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 951 కోట్ల రూపాయలు మంజూరు చేసింది అంటే ఒడిశా. యాక్చువల్గా నాబార్డ్ అనేది ఒడిశా కావచ్చు, తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువ పెట్టుబడులు పెడతా ఉంటుంది. అండ్ అదేవిధంగా వేరే స్టేట్స్లో కూడా పెడుతుంది, కానీ అత్యధికంగా ఒడిశా లాంటి రాష్ట్రాల్లో పెడతా ఉంటుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అంటారు దాని షార్ట్కట్లో.
176 గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వానికి 951 కోట్ల రూపాయలు మంజూరు చేసిందండి. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద, అంటే RIDF కింద ఒడిశా స్టేట్లో మొత్తం 30 జిల్లాల్లో 176 గ్రామీణ రహదారుల ప్రాజెక్టులకు డెవలప్ చేయడానికి ఈ రుణం అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ విషయాన్ని ఒడిశా రీజనల్ ఆఫీసర్ నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఉదయ్ భాస్కర్ ప్రకటించారు. మొత్తం 1434 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టులు 959 గ్రామాల్లోని 9.92 లక్షల మందిని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దామండి. భారతదేశం మొట్టమొదటి AVGC సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే కర్ణాటక. పెట్రోల్ ఉత్పత్తుల కొనుగోలు కోసం భారతదేశం శ్రీలంకకి $8 మిలియన్ ఎల్ఓసిని ప్రకటించిందంటే $500 మిలియన్. యూనివర్సల్ ఎక్స్పెక్టెన్సీ స్టీరింగ్ గ్రూప్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ. సిటిజన్ సర్వీసెస్ డెలివరీని వేగవంతం చేయడానికి డిజిటల్ గవర్నమెంట్ మిషన్ ఎవరు ప్రారంభించారంటే శ్రీ అశ్విని వైష్ణవ్. అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు అంటే విక్రమ్ దేవ్దత్. అండ్ డేవిస్ అల్పోవ్ను భారతదేశంలో తన రాయబారిగా ఏ దేశం నియమించిందంటే రష్యా. భారత తదుపరి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు అంటే మనోజ్ పాండే. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల బాంబే ఇండస్ట్రీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులారంటే నెవిల్ సంఘవి. అండ్ పెట్టుబడిదారుల విధి కోసం సాతి మొబైల్ యాప్ని ఎవరు ప్రారంభించారంటే సెబీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్వర్ణిం భారత్కి ఓర్ కార్యక్రమాన్ని ఎవరు వర్చువల్గా ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ. ఇటీవల మరణించిన ప్రొఫెసర్ ఎంకే ప్రసాద్ దేనిలో ప్రసిద్ధి అంటే పర్యావరణ శాస్త్రవేత్త. రోబోటిక్స్ కంపెనీ యాడ్వెబ్లో రిలయన్స్ రైటైల్ ఎంత శాతం వాటాను కొనుగోలు చేసిందంటే 54% వాటా. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఏ దేశంలో భారత సహాయ సామాజిక గృహాల ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారంటే మారిషన్. నాబార్డు 176 గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 951 కోట్ల రూపాయలు మంజూరు చేసింది అంటే ఒడిశాకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్